రైట్. ఇంకొక వార్త, వివేక్ వర్సెస్ అడ్లూరి. ఈ మంత్రులకు ఏమైందో కానీ కొన్ని రోజులు కొండ సురేఖ మీద ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంతా కూడా వ్యతిరేకంగా వేయరు. రేవంత్ రెడ్డి దగ్గర వేరు, పెద్ద ఎత్తున లొల్లైంది. రేవంత్ రెడ్డి కొండ సురేఖ తీసే ముచ్చటనే లేదు. కొండ సురేఖను మంత్రి పదవిలో కొనసాగిస్తాం, మీరు సపరేట్ ఉండుర్రి, పంచాలు లేదు, గొడవ లేదు, సపరేట్ ఎవరు అనగానే సపరేట్ వచ్చేసారు. వాళ్ళకి గొడవ అయిపోయింది. ఇక నిన్న కాక మొన్న పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ అయిపోయింది. అది కొంచెం సమస్య పోయింది, అయిపోయింది. ఇక ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ వివేక్ వెంకటస్వామి కొనసాగుతుంది. ఇద్దరు మంత్రులే, ఇద్దరు కొత్త మంత్రులే, ఇద్దరు మొన్న మంత్రులు అయిన వాళ్ళు. మరి ఇద్దరు ఒకసారి మంత్రులయ్యారు. మరి ఈ విమర్శలు, ఆయన దళిత మంత్రి అయిన దళిత, ఆయన మాదిగ సామాజిక వర్గం మాల కొట్టుకోరు. మరి ఇదే ఎన్నడెక్కనడు ఎద్దెక్తే ఏదో కాయగాసింది అన్నట్టు మంత్రి పదవి రాకొస్తే నవ్వుల పాలైతే గిట్లే ఉంటుంది. మీరు తిట్టుకొని ఇంకొకరిని తిట్టే అవకాశం ఇస్తలేరు. బీజేపీలకు బీఆర్ఎస్లకు తిట్టే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు తిట్టేంద్రబాయ్ మనమే తిట్టుకుందామని తిట్టుకుంటారు. ఏంది చదివే పరిస్థితే కదా. మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు ఎట్లా పని చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, సైగతోటే అడ్మినిస్ట్రేషన్ జరగాలి. మీరు సామాన్య కార్యకర్తలుగా దిగజారి ఒక ఆయన మీద ఒక ఆయనే మంత్రులు బడిపోయే పోరాల. మీరు ఒకరి మీద ఒకడు ఆరోపణలు చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ గాడిని ఎట్లా పడుతుంది, రాబోయే కాలంలో ఎట్లా మీరు సర్పంచులు ఎంపీటీసీలు ఎట్లా ఎక్కువ గెలుస్తారు, మీరు ఎట్లా ఎమ్మెల్యేలు గెలుస్తారు నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇదే దరిద్రమైంది. బయట పార్టీ వాడు తిట్టని వీళ్ళు ఇంత బతికి బయట పార్టీ వాడు తర్రబై మనమే తిట్టుకుందాం, వానికి ఎందుకు అవకాశం వేయాలి అనుకుంటారేమో కానీ వీళ్ళే తిట్టుకుంటారు. ఇంత బతికి వేరే వాడు ఎందుకు ఓడగొట్టాలి మనమే ఓడగొట్టుకుందాం రా, నువ్వు నిలబడితే నేను ఓడగొడతా, నేను నిలబడితే నువ్వు ఓడగొట్టు. ఇది కాంగ్రెస్లో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఓవరు తిట్టుకోవచ్చు, ఓవరు అవసరమైతే కొట్టుకోవచ్చు, బెంచ్లు ఎరగొట్టవచ్చు, కుర్చీలు ఎరగొట్టవచ్చు, ఓవరి మీద దుమ్మెత్తిపోయచ్చు, మళ్ళీ సాయంత్రం కానీ అందరు పక్క కూర్చుంటారు. ఇది కాంగ్రెస్ ఏ పార్టీలో లేనటువంటి ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. అంత మంచి కాంగ్రెస్ పార్టీ.